నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, మరి వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సర ఫలితానికి వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా ఏమవుతుందని అంటే, ఉగాది నుంచి మాత్రం మనకి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ ఇంగ్లీష్ పద్ధతిలో ప్రపంచం అంతా అనుసరించేది 1వ తేదీ జనవరి 2025 నుంచే అని కదా. అయితే 2025ని మనం ప్రామాణికంగా ఇంగ్లీష్ పద్ధతిలో తీసుకోవాలి కనుక మొట్టమొదట 2025 గురించి మాట్లాడదాం. 2025 సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నట్టయితే చంద్రుడు ప్లస్ చంద్రుడు, ఆ తర్వాత బుధుడు, ఈ నంబర్ ఏదైతే ఉందో, సంఖ్య ఏదైతే ఉందో 2 + 2 + 5 అంటే 9. ఇక్కడ మనకు అర్థమవుతోంది ఏంటంటే, ముఖ్యంగా మరి 9 అంటే కుజుడు అని అంటే ఎవరు? అతను మార్స్ అనమాట. మార్స్ అంటే ఫైర్ రిలేటెడ్ ప్లానెట్, అంటే అగ్నితత్వం కలిగినటువంటి గ్రహం అని మనకు అర్థం కావాలి. అగ్నితత్వము అని అంటే అగ్ని వల్ల మనము మంచి జరుగుతుంది, అగ్ని వల్ల మనకి చెడు కూడా జరుగుతుంది. కాబట్టి అగ్ని వల్ల మనకు జరగబోయే మంచి ఏమిటి, చెడేంటి అని కనుక ఆలోచిస్తే, మంచి జరిగితే సంతోషమే, అంటే మనం దాన్ని స్వీకరిస్తాం. చెడు జరిగినప్పుడే దుఃఖం కలుగుతుంది. ప్రపంచం అంతా ఏమి ఎక్కువ చెడు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు దేనికి కారకుడు? నీటికి కారకుడు. అప్పుడు ఏమవుతుందంటే 2 + 2 అనేటప్పటికి జలమయం అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. 2 + 2 అంటే చంద్రుడు డబల్, అంటే 2 అయ్యాడు. 5 అనేటప్పటికి బుధుడు అయ్యాడు, అంటే సముద్రాల మీద వ్యాపారాలు బాగా సాగుతాయి. ఓవర్సీస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా సాగుతాయని మనకు అర్థమవుతుంది. టోటల్గా కూడినప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. మళ్ళీ జలం నుంచే ఎంతో ప్రళయం అనేటువంటిది ఉద్భవిస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా తీసుకున్నట్టయితే వ్యాపారాలు మాత్రం ప్రపంచమంతా సజావుగానే సాగుతాయి. కానీ యుద్ధాలు కూడా జరగవచ్చు, ప్రళయాలు కూడా రావచ్చు, భూమి కంపించవచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, వాయు ప్రమాదాలు జరగవచ్చు, ఏమైనా కావచ్చు. రోగాలు, రొప్పులు, ఏమైనా మళ్ళీ వైరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కానీ హింస అనేదే మనకి ఎక్కువగా కనపడుతుంది. ఇది ఇక్కడ విడిచిపెడదాం. ఇకపోతే మనము ఉగాది నుంచి కనుక తీసుకున్నట్టయితే నూతన సంవత్సరానికి ఏ పేరు అంటే విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ గ్రహాలన్నీ ఎక్కడ ఏ స్థానం నుంచి ఏ స్థానంలోకి వెళుతున్నాయని కనుక మనం తీసుకున్నట్టయితే, మొట్టమొదట మనం తీసుకోవాల్సింది శనైశ్చరుడు గురించి. ఎందుకంటే 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఓ రాశిలో ఉన్న తర్వాత మళ్ళీ ఆ రాశిలోకి రావాలంటే 30 సంవత్సరాలు టైం తీసుకుంటాడు ఆయన. అంచేత ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శనైశ్చరుడి యొక్క గమనం గురించి. ఈ శనైశ్చరుడు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కుంభరాశిలో ఉన్నాడు. మీనరాశిలోకి 29వ తేదీ మార్చి 2025న ప్రవేశిస్తాడు. అంటే మీనము అనేటువంటిది జనరల్గా ఏంటంటే అంతము అని, మేషం అనేది ఆది అని. అంతంలోకి అంటే సముద్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంచేత మీనరాశి జలతత్వ రాశి. ఈ జలానికి సంబంధించినటువంటి ఈ రాశిలోకి శనైశ్చరుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, జలము నుంచే ప్రళయం, జలము నుంచే వ్యాపారం, ఈ 2 మనకు కనపడుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి? చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంచేతనంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి. కానీ గురువు మాత్రం మరి ఏ రకంగా మారుతున్నాడు అనేది నెక్స్ట్ అంశం, అంటే తదుపరి అంశం అన్నమాట. ఈ గురువు ఇంతకాలంగా సంవత్సరం నుంచి మరి వృషభ రాశిలో ఉన్నాడు. ఇతను వచ్చేసి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి వక్రస్థితిలో అక్కడి నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి రావడం, కర్కాటక రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశి, ఇలాగా అతను ఇటు నుంచి అటు నుంచి జంప్ చేస్తున్నాడు. కాబట్టి ఒక సంవత్సరం ఎవ్రీ 1 ఇయర్ అంటే ప్రతి ఒక సంవత్సరానికి ఒకసారి ఇక్కడ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడు. అంటే 16 సంవత్సరాలు తీసుకుంటాడు. ఒక రాశి నుంచి మళ్ళీ ఆ రాశులన్నీ మారుతూ మళ్ళీ ఆ రాశిలోకి మళ్ళీ రావడానికి 12 సంవత్సరాలు టైం తీసుకుంటాడు.
మరి ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎప్పుడు వస్తున్నాడు అంటే 14వ తేదీ మే 2025న ఆయన వచ్చేసి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత రాహుకేతువులు కూడా మారిపోతున్నారు. ఎలా మారిపోతున్నారు? వాళ్ళు ప్రతి 1.5 సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇంతకాలంగా ఎక్కడున్నారయ్యా అంటే ఈ రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, అతను కుంభరాశిలోకి మరి 18వ తేదీన ఆయన ప్రవేశిస్తాడు. అదే కేతు కనుక తీసుకున్నట్టయితే కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతి నెల కూడా ఒక రాశిలో నుంచి ఇంకో రాశి వెళ్ళిపోతారు. కానీ చంద్రుడు మాత్రం 2.5 రోజులకి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతాడన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో గురువు యొక్క దృష్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా పడుతుంది అనేది మనం గమనించాలి. 12, ఆ తర్వాత 2, ఆ తర్వాత 4 అంటే ధనము అనేది సంపాదిస్తారు, కానీ గృహం అనేది ఉంటుంది. ఈ గురువు దయ వల్ల కొంతవరకు ధనరీత్యా లేకపోతే గృహరీత్యా బాగానే ఉంటుంది, విద్య బాగానే సాగుతుంది, ఈ తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మనం ఆదాయ వ్యయాలు కూడా చూడాలి, రాజపూజ్య అవమానాలు చూడాలి. ఇక్కడ కనుక చూస్తే ఆదాయం 2గా కనపడుతుంది, వ్యయం 14గా కనపడుతుంది. అంటే మనం కొంత అప్పు చేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అప్పు ఎప్పుడైనా ముప్పే కాబట్టి అవసరం అయితే అప్పు చేయండి. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయవలసి వస్తేనో, వివాహం చేయవలసి వస్తేనో, అలాంటి శుభకార్యాల రీత్యా అప్పు చేసినా పర్వాలేదు. అదే అనర్థంగా అనవసరంగా అప్పులు చేసినట్టయితే వ్యధపడేది మీరే, బాధపడేది మీరే. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి. రాజపూజ్యం 5, అవమానాలు 2. అంటే ధర్మబద్ధంగా నడిచినప్పుడు రాజపూజ్యం ఎక్కువగానే ఉంటుంది, అవమానం తక్కువగానే ఉంటుంది. ఒక్కొక్కసారి మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒక చోట కోపం వస్తుంది, ఎక్కడో ఒక చోట ఒక రకమైనటువంటి బాధ ఎవరికైనా కలిగిస్తాము. కాబట్టి ఆ 2 పాళ్ళ అవమానం కూడా ఎదుటివాడికి కలుగుతోంది. మీకు కూడా మిమ్మల్ని కూడా మీకు అలాంటి అవమానాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు మనం నిందించవచ్చు, ఏదైనా అగౌరవపరచవచ్చు, ఏదైనా జరుగుతుంది. ఇక మిగతా వ్యవహారాల్లోకి వస్తే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే గురువు 8ంట ఉంటాడు కాబట్టి 8 నుంచి 9కి రావడం, మళ్ళీ 8 అంటే ఒక్కొక్కసారి ఆరోగ్యం మందగిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు ఇంట్లోనూ ఉద్భవించవచ్చు, ఏదైనా అద్భుతమైనటువంటి విషయాలు జరగవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కర్కాటకంలో వస్తాడో, కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి అద్భుతాలు కూడా జరుగుతాయి. 8లో ఉన్నప్పుడు కొంచెం కష్టకాలంగా ఉంటుంది. సో ఈ రకంగా ఫ్లక్చువేషన్ అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే శనైశ్వరుడు పంచమంలో ఉంటే కొంచెం సంతాన రీత్యా ఇబ్బంది కలిగితే కలగవచ్చు. కొంచెం వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించాలి, బాగా చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రాహు 4ంట ఉన్నాడు. గృహంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రం ఆందోళన పడకుండా అందరినీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తల్లికి కొంచెం కళ్ళ సమస్య ఏదైనా వస్తే వైద్యం సదుపాయం చేయించితే ఆమె కూడా బాగుంటుంది. తల్లికి ఏదైనా కళ్ళ ఆపరేషన్ కూడా జరగవచ్చు. అదే కేతు 10ంట ఉన్నాడు అంటే అదే 10ంట ఎప్పుడైతే కేతు ఉంటాడో, కర్మస్థానంలో కేతు ఉంటాడో, ధర్మబద్ధంగా నడిచినప్పుడు మాత్రమే ఫలితాలు బాగుంటాయి, లేకపోతే మాత్రం దుష్ఫలితాలు మాత్రం ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వివాహాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. శుభకార్యాలు జరుగుతాయి, గృహప్రవేశాలు, లేకపోతే ఒక ఇంట్లో నుంచి ఇంకోటి మారటం, లేకపోతే ట్రాన్స్ఫర్లు కావటం, ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకు కానీ సామాన్యమైనటువంటి ఫలితాలు లభించటం, ఇవన్నీ కూడా సర్వసామాన్యంగానే జరుగుతూ ఉంటాయి, యథావిధిగా ఉంటాయి. ఏ రకంగా అయినటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఓవరాల్గా మనం తీసుకుందాం. ఏంట్రా ఎలా ఉంటుంది అని అంటే ఒక 40% మాత్రం బాగుంటుంది, ఒక 60% మనం జాగ్రత్త పడాలి. ఆ 60% బాగోలేనటువంటి పరిస్థితిని భక్తితో మనము ఓవర్కమ్ కావచ్చు, దాటచ్చు, మనం ముందుకు నడవచ్చు. మరి ఏం చేయాలి, ఎలా ఉండాలి? దత్తాత్రేయ స్వామికి ప్రతినిత్యం అష్టోత్తరం చదవండి, శనైశ్వరుడికి అష్టోత్తరం చదవండి, లేదా హనుమాన్ చాలీసా చదవండి. ఈ 2 మాత్రం అవలంబించినంత మాత్రాన మీరు చాలా సాఫీగా, ఈజీగా మీరు ఈ సంవత్సరం అంతా సేల్ చేయగలిగేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.